Hello, hi, hope you all doing good. నేను మీ తెలుగు టెటి శ్యామ్. సో ఈరోజు అయితే బుల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ విత్ స్ట్రాంగ్ నోట్ అని చెప్పొచ్చు. 207 పాయింట్స్తో నిఫ్టీ అయితే క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం తక్కువ. అండ్ నిన్న మనం చెప్పుకున్నట్టు లైక్ నిఫ్టీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది అనేసి. సో అది విచ్ ఈస్ ప్రూవ్డ్ టుడే. అండ్ ఫిన్ నిఫ్టీ 112 అండ్ సెన్సెక్స్ 609 అండ్ మిడ్ నిఫ్టీ 22 అండ్ విక్స్ వచ్చి 0.44% గ్రీన్లోకి వచ్చేసి పెరిగి 13.75 దగ్గర సెటిల్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఏదైతే మనకు ఒక హ్యాడిల్ అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 22,600, ఓకే, నెక్స్ట్ టార్గెట్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ బ్రేక్ చేయాల్సిన లెవెల్ అయితే చాలా తక్కువ దూరంలోనే ఉంది, పెద్ద డిస్టెన్స్ అయితే లేదు, 600. అండ్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మేజర్ అయితే కనుక 22,800. సో వన్స్ 800కి వచ్చింది అంటే కనుక కొంచెం మళ్ళీ ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ లెవెల్స్లో అండ్ మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్ అనేసి బుల్స్ కూడా మంచి మూమెంట్ అప్ సైడ్ మూమెంటం వేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ పడినా సరే 137 పాయింట్స్ విచ్ ఈస్ నాట్ బ్యాడ్. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో లో కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ టచ్ కూడా చేయలేదు విచ్ ఇస్ గుడ్. అండ్ ఇది హ్యామర్ క్యాండిల్ అంటారు, ఈవెన్ మనకి నిఫ్టీలో కూడా హ్యామర్ క్యాండిల్ వచ్చింది. హ్యామర్ వచ్చేసరికి మంచి బుల్లిష్ క్యాండిల్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఏదైతే అప్ సైడ్, ఓకే, అంటే క్యాండిల్ అప్ సైడ్ ఏదైతే ఉందో హై ఏదైతే ఉందో 48,830 లెవెల్స్, సో 850 లెవెల్స్ పైన కనుక క్లోజింగ్ రేపటి కూడా ఉంటే కనుక డెఫినెట్గా మనం 49,000 50,000 కమింగ్ అప్ డేస్లో మనం చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూస్తుంది. అండ్ ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం, అలాగే నో ట్రేడ్ జోన్స్ కూడా. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీకి వచ్చేసరికి 22,560 మార్నింగ్ వచ్చేసి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది కానీ సస్టైన్ అయితే అవ్వలేదు. సో తర్వాత కొంచెం వాలటైల్గా సెషన్ నడిచింది, తర్వాత 12 o'clock నుంచి స్లోగా ఇంచింగ్ అప్ అయ్యి అండ్ అగైన్ 22,560 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయితే అయ్యింది. సో 22,560 రేపటికి మనకి నో ట్రేడ్ జోన్ అప్ సైడ్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,492, అఫ్ కోర్స్ 22,500 లెవెల్స్. సో అంటిల్ అన్లెస్ ఈ 492 క్లోజ్ అయ్యేంత వరకు కూడా డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవడమే బెటర్. ఇన్ కేస్ ఒకవేళ 560 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,600 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చి 625 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,668, ఓకే. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,492 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,437 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,397 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,315గా అయితే మనకి ఉంటుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 48,687 అండ్ 48,522 అయితే మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉంటాయి. అండ్ ప్రీవియస్గా కూడా అప్ సైడ్ బ్రేక్ చేయడానికి చాలా కష్టపడుతుంది అనేసి అయితే మార్కెట్లో మనకు అర్థమవుతుంది. 48,687 అండ్ అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 48,500 లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి ప్లే చేస్తుంది. అండ్ 48,687 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,793 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,941 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,099గా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 48,522 ఆర్ 500 బ్రేక్ అయితే కనుక రిస్క్ టు రివార్డ్ రేషియో మంచి మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 48,400 ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ వచ్చి 48,199 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,030గా అయితే ఉంటుంది. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ చూసే ముందు ఒకసారి ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటాలోకి వచ్చేసరికి 663,780 అండ్ 684. సో ఓవరాల్గా పుట్స్ వచ్చి మొన్నటిదాకా లోలో ఉండే, ఇప్పుడు కాల్స్ వచ్చి కంప్లీట్గా లోలో ఉన్నాయి. కాకపోతే పెద్ద డిఫరెన్స్ అయితే అంత భయంకరంగా డిఫరెన్స్ అయితే లేదు. అంటే ఒక పెద్ద బుల్లిష్ మూవ్, స్ట్రాంగ్లీ బుల్లిష్ మూవ్ అయితే ఇక్కడ డేటాలో అయితే కనబట్టలేదు. ఈ పర్టికులర్ డేటా వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, నిఫ్టీకి సంబంధించింది కాదు. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే 7.11 7.28. సో ఓవరాల్గా 16,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది. నిన్న అరౌండ్ 12,000 చేంజ్ ఉంటే వాళ్ళు 16 ఉంది. సో బులిష్నెస్ అనేది ఇంకొంచెం పెరిగింది అని చెప్పొచ్చు, అంతేగాని ఫుల్ స్ట్రాంగ్ బుల్ మూవ్ అయితే వచ్చేదానికైతే ఇంకా సిగ్నల్స్ అయితే లేవు అని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ. సో రేపు కనుక ఏదైనా సరే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకేమన్నా సరే గుడ్ న్యూస్ వచ్చిందంటే అండ్ బ్యాంక్కి సంబంధించిన
వచ్చింది, డెఫినెట్గా ఈ డేటా అనేది మార్నింగ్ వరకు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ పర్ దట్ అకార్డింగ్లీ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాము. సో సేమ్ నిఫ్టీలో జరిగినట్టే గ్యాప్ అప్ అవ్వడం అండ్ కంప్లీట్గా డౌన్ సైడ్ వెళ్ళిపోవడం, అండ్ తర్వాత సేమ్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ 74,473 అలాగే 74,256 అయితే మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్స్ అనుకోవచ్చు. సో 740,473 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 74,596, అలాగే 74,706 సెకండ్ టార్గెట్, అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 74,834గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ 74,200 బ్రేక్ అయితేనే మనకి తీసుకోవడం బెటర్, అండ్ విచ్ ఇస్ వెరీ సపోర్ట్, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నుంచి కూడా మంచి సప్లై కూడా వచ్చిన లెవెల్ అని కూడా చెప్పొచ్చు. సో 2 వేస్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో 250 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 3 టార్గెట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. 74,174 ఫస్ట్ లెవెల్, అండ్ సెకండ్ లెవెల్ వచ్చి 74,058, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,925 అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఇంకా బీటీసీ అప్డేట్ చూసుకుంటే కనుక ఇది 4 అవర్స్ చార్ట్, కొంత లైక్ ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అండ్ వన్స్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ అలాగే ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ నుంచి చూసుకుంటే కనుక 2 టైమ్స్ అయితే టెస్ట్ చేసింది, ఇది థర్డ్ టైము. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మనం మళ్ళీ అగైన్ బీటీసీలో 1 lakh లెవెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 lakh తర్వాత 4 అవర్స్ టైం ఫ్రేమ్లో అనుకుంటే 106 అండ్ 108 ఎప్పుడు ఇంకా ఉండేటటువంటి లెవెల్సే. 108, 110 కూడా మనకి ఫైనల్గా టార్గెట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇన్ కేస్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఫెయిల్ అయ్యి కిందకు వచ్చింది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ 84,000 అండ్ 82,000 వరకు కూడా వస్తుంది. అండ్ 78,000 వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఉంటుంది. 78,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక పెద్దగా ఫాలో అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ క్రిప్టోకి సంబంధించిన ట్రేడ్స్ అండ్ ఈటీహెచ్, ఇథేరియం అండ్ సొలానాకి సంబంధించిన ట్రేడ్స్ అయితే డైలీ అరౌండ్ 10 to 12 కాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో గ్రూప్లో. సో మీరు కూడా క్రిప్టో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఉంటుంది. అండ్ దాంట్లో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ కూడా మీకు అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, నో ఏఎంసీ. అండ్ గ్రూప్లో కాల్స్ తీసుకోవడానికి కూడా ఎటువంటి పేమెంట్ అయితే చేయక్కర్లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ సర్వీస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.